ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. సోమవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ 3 రోజుల సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. దీంతో ప్రస్తుతం రెపో రేట్ 4.90% చేరింది. రెపో రేటును గత నెలలోనే 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో రెపో రేట్ 4.90% చేరింది. కీలక వడ్డీ రేట్లను RBI సవరించడంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు EMI భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు EMIలలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ EMIలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతోంది. ఈ లెక్కన సుదీర్ఘ కాలం పాటు EMIలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుంది. ఇదే ఇష్యూపై మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అంటే వడ్డీ రేట్లు పెరగనున్నాయి, మరి ఇది గృహ వినియోగదారులకు భారం కావచ్చా? EMIలు పెరుగుతాయి అంటే ఈచ్ మంత్ ఇన్స్టాల్మెంట్ పెరుగు ఎవ్రీ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కదా, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అవి పెరుగుతాయి. అయితే ఏంటంటే మీరు అన్నట్లుగా నెలలు పెరగటం ద్వారా అంటే ఎక్కువ మంత్ ఇంత ముందు కనుక 56 నెలలు లేకపోతే 8 నెలలు అనుకుంటే దానికి ఇంకొక కొద్దిగా అదనంగా మరి కొన్ని నెలలు చెల్లించాల్సిన పరిస్థితి వల్ల ఓవరాల్ గా ఎక్కువ చెల్లించే పరిస్థితి అయితే కార్లు కొనుక్కున్న వాళ్ళకి కావచ్చు, ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి కావచ్చు, ఏదైతే EMIల మీద ఏ వస్తువు కొన్నా దాని మీద ఈ రకంగా ఈ వడ్డీ రేటు పెరుగుదల వల్ల పెరుగుద్ది. అయితే ఏంటంటే ఈ వడ్డీ రేటు మీరు ప్రస్తావించకుండా చెప్తున్నారు. వడ్డీ రేట్లు పెంచడం తాలూకు అసలు ఉద్దేశం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం. ధరలు పెరుగుతున్న దేశంలో లెక్క కాబట్టి ద్రవ్యోల్బణాన్ని పోయిన ఏప్రిల్లో అనుకుంటా అది 7.89% రిటైల్ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని తగ్గించాలని పెంచారు. కానీ ఏంటంటే దీనివల్ల ద్రవ్యోల్బణం ఎంతవరకు కంట్రోల్ అవుతుంది కూడా ఎందుకంటే ఈ వడ్డీ రేటు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రజల చేతిలో ప్రభుత్వం ఊహించినట్టుగా తగ్గిస్తున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కొనుగోలు శక్తి ఎక్కువ ఉండి ధరలు పెరుగుతున్నాయి అన్నది వాస్తవం కాదు. వాస్తవానికి దేశంలో భారీ ఎత్తున ఉన్నటువంటి నిరుద్యోగం కానీ ప్రజల కొనుగోలు శక్తి పతనంగానే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మరింతగా ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీసే ఈ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వల్ల మార్కెట్ లో డబ్బులు చలామణి తగ్గి జనాల దగ్గర డబ్బులు చలామణి అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఏంటంటే ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. కాకపోతే దీనివల్ల జరిగేది ఏంటంటే షేర్ మార్కెట్ లో పెట్టుబడులకి ఏదైతే ఉపసంహరణ జరుగుతుందో, ఎందుకంటే మే నెల ఒక నెలలోనే రికార్డు స్థాయిలో దశాబ్ద రికార్డు స్థాయిలో 1993 తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులు 44,000 కోట్లు విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళని చెక్ చేయాలి. ఏదైతే భారతదేశంలో కూడా పరిస్థితులు బాగున్నాయి, వడ్డీ రేట్లు లాభసాటిగానే ఉంది, మీరు ఇక్కడ బాండ్లలో పెట్టుకున్నా కానీ మీకు ప్రతిఫలం బాగా వస్తే చూపించుకోవడం కోసం ఈ వడ్డీ రేట్లు పెంచడం ఉపయోగపడుతుంది మినహాయిస్తే నేను అనుకోవటం భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ఈ చర్య కంటే కూడా ప్రభుత్వం తీసుకునే ఇతర చర్యలు మరీ ముఖ్యమైనవి అనుకుంటున్నారు. ఎట్లాంటి అంటే ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం. మొన్న ఈ మధ్య గోధుమల ఎగుమతి నిషేధించారు. అయితే ఈ మధ్య గోధుమ పిండి ఎగుమతి చేస్తున్నారు. అట్లాంటి వాటి నియంత్రించడం ద్వారా దేశంలో సరుకుల సరఫరా బాగా ఉండేటట్లు చూడటం. రెండోది ప్రజల చేతిలోకి సరుకులు చౌకగా చేరేటట్లు ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటి వాటిని బలపరచడం ద్వారా మాత్రమే దేశంలో ధరలు కంట్రోల్ అవుతుంది తప్పితే ఈ రిజర్వ్ బ్యాంక్ చర్యల ద్వారా కంట్రోల్ అవుతుంది నేను అనుకోను. పాపారావు గారు, ఓ వ్యక్తి 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే అతనికి ఎంతవరకు EMIలు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు? అంటే బ్యాంక్ ఆఫ్ చెప్పలేదు కానీ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లు పెంచి దాని బట్టి ఉంటుంది. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచాలి కదా. రిజర్వ్ బ్యాంక్ అయితే రిపో రేట్ పెంచింది. ఇప్పుడు వరుసగా మొన్న పెంచినప్పుడు రిజర్వ్ బ్యాంక్ 40 మే 4వ తారీఖు అనుకుంటుంది రిపో రేట్ పెంచినప్పుడు బ్యాంకులు అన్ని మళ్ళీ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు మళ్ళీ రిపో రేట్ పెరిగింది రిజర్వ్ బ్యాంక్. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచి వరుసగా నిర్ణయాలు వస్తాయి. ఎంత వడ్డీ రేట్లు పెరిగి అనే దాన్ని బట్టి EMIలో చెల్లింపులు ఎంత మాత్రం వస్తుంది ఓవరాల్ గా ఉంటుంది. రైట్ పాపారావు గారు, థ్యాంక్ యూ.
energy and commodity prices remain elevated. Countries across the world are facing inflation at decadal highs and persistent demand-supply imbalances. The war has led to globalization of inflation. Not surprisingly, central banks are reorienting and recalibrating their monetary policies. Emerging market economies are facing bigger challenges from the increased market turbulence, monetary policy shifts in advanced economies, and their spillovers. The process of economic recovery in the EMEs is also getting affected. During these difficult and challenging times, the Indian economy has remained resilient, supported by strong macroeconomic fundamentals and buffers. The recovery has gained momentum despite the pandemic and the war. On the other hand, inflation has steeply increased much beyond the upper tolerance level. A large part of the rise in inflation is primarily attributed to a series of supply shocks which can be linked to the war. Monetary Policy Committee, that is MPC, met on 6th, 7th and 8th of June, and based on an assessment of the macroeconomic situation and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate by 50 basis points to 4.90% with immediate effect. Consequently, the standing deposit facility, that is the SDF rate, stands adjusted to 4.65%, and the marginal standing facility, that is the MSF rate and bank rate, to 5.15%. The MPC noted that in such challenging global environment, domestic economic activity is gaining traction, while inflation pressures have intensified further. The upside risks to inflation, as highlighted in the April and May 2022 policies of the MPC, have materialized earlier than anticipated.